అత్తయ్య అత్తయ్య ఏంటి? పొద్దున్నేటో మాయమైపోయింది. ఎటిపోయిందా అని చూస్తే ఇదిగో బావతో కబుర్లు. చాలాసేపటి నుంచి ఇదే సీన్. చెప్పానా సింధుకి బావంటే ఇష్టమని? నిన్న ఒక్క మాట అనగానే వెనకేసుకొచ్చిందా? ఇప్పుడేమో ఇది. కళ్ళు తెరవగానే ఎంత మంచి దృశ్యం. చక్కటి జంట. చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. మహీక్ కూడా ఇష్టమే అనిపిస్తుంది కదా. ఎక్కువసేపు చూడకూడదు, దిష్టి తగులుతుంది. రండి. ఏమంటున్నారు బావగారు? ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా, ఏమంటున్నారో అని అడుగుతున్నాను. గతం గురించి ఏదో. ఒక మాట అడగనా? ఏంటి? బావ కోసం నువ్వు ఫ్లాట్ కదా? ఫ్లాటా అంటే? లవ్ సింధు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా? నవ్వుతావేంటి? ప్రేమలో ఉన్న వాళ్ళకి లోకంలో అందరూ ప్రేమలో పడ్డట్టే అనిపిస్తోంది. అంటే నీకు బావంటే ఇష్టం లేదంటున్నావా? కమ్ ఆన్, డోంట్ టెల్ మీ. నేను నమ్మనుగాక నమ్మను. బావొచ్చినప్పట్నుంచి నువ్వు తనని ఎలా చూస్తున్నావో నేను గమనిస్తూనే ఉన్నాను. అఫ్కోర్స్ నువ్వు పడిపోయావు. ఇట్స్ నాట్ లైక్ దట్ పల్లవి. ప్రేమ పెళ్ళి అదంతా కాదు. నీకెలా చెప్పను? ఐ విల్ ట్రై. ఎందుకో తెలీదు, కొందరిని చూడగానే ఒక కనెక్షన్. వీళ్ళు మనకి బాగా తెలుసన్న ఫీలింగ్ వస్తుంది. లైఫ్ లాంగ్ వాళ్లతో ఒక బంధం ఉంటుంది. వాళ్ల కోసం మనం, మన కోసం వాళ్ళు ఉంటారన్న ఒక నమ్మకం వస్తుంది. కారణమేమీ ఉండదు, కానీ అలా అనిపిస్తోంది. భావం చూడగానే నాకు అలా అనిపించింది. దానికి ప్రేమ అని పేరు పెట్టుకు. ఇప్పుడు నీకు దుర్గాని చూస్తే అనిపిస్తుందే, అది కాదిది. ఇది వేరే. ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. అర్థమైందా? వదిలే. నీకు బావంటే ఇష్టమని అందరితో చెప్పేశానే. నువ్వింకేదో మాట్లాడుతున్నావు. నో ప్రాబ్లం. నేను దుర్గా కూడా ముందు ఫ్రెండ్సే కదా. స్నేహం ప్రేమగా మారలేదు. నీది అంతే. ఇంకాస్త వడ్డించు. అమ్మా, ఇంకా చాలమ్మా. అమ్మ ఎంత వడ్డిస్తే అంత మాట్లాడకుండా తినేయాలి. నువ్వు బిజినెస్ చేసేవాడేమంట కదా? ఏం బిజినెస్? అవి ఇవి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్. మున్నా అని ఒకతను, అదే మన దేవి ఉందే తన భర్త. అమ్మా హెల్త్ సర్వీస్ అని ఒక సంస్థని ప్రారంభించారు.
వైద్య సహాయం అందని గ్రామాల్లోని ప్రజలకు ఏహెచ్ఎస్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. చాలా గొప్ప ఆలోచనది. మొన్న నన్ను ఏహెచ్ఎస్ టేక్ ఓవర్ చేయమని అడిగాడు. ప్రస్తుతం వాళ్ళు అరకులో పనిచేస్తున్నారు. ఏపీ అంతా మొదలుపెట్టేలా నేను గవర్నమెంట్తో మాట్లాడాను. ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. ఫండ్స్ రిలీజ్ అవ్వాలి. ఆ తర్వాత చాలా పనుంటుంది. నువ్వు మాతో కలిసి అమ్మా హెల్త్ సర్వీస్లో పనిచేస్తావా మహి? చేస్తానమ్మా. చాలా సంతోషం. ఎందుకు ఇబ్బంది పెడతావు శాంతి? రియల్ ఎస్టేట్కి హెల్త్ సెక్షన్కి ఏంటి సంబంధం? అమ్మా, అమ్మే సంబంధం. తప్పకుండా చేస్తానమ్మా. ఏహెచ్ఎస్ ఏపీలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ ఉండాలి. దేశంలో ఉన్న అందరికీ వైద్య సహాయం అందాలి. అది నా కల. మీ కల నిజం అవుతుందమ్మా. అందరం కలిసి నిజం చేద్దాం. ఏహెచ్ఎస్ మోహన్. తప్పకుండా సార్, తప్పకుండా మీరు అనుకున్నది నిజమవుతుంది సార్. నా వల్ల అయినంత సహాయం నేను చేస్తాను సార్. ఐఎమ్ విత్ యూ సార్. కానీ మీరు మీ పేరెంట్స్ కలిసినప్పుడు మాత్రం నేను అక్కడ ఉండాలి సార్. అది మీ జీవితంలో అన్నిటికన్నా సంతోషమైన క్షణమై ఉంటుంది సార్. అది నేను చూడాలి సార్. ఏమయ్యాడు? నన్ను ఒక్కసారన్నా కాంటాక్ట్ చేయలేదు. ఏమైంది బావా? ఎనీథింగ్ రాంగ్?